హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5B, ఓకే, ఎక్సర్సైజ్ 5B సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ టోటల్ చాప్టర్ మీకు వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. కాబట్టి ఎంత ఎంత ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 12 మార్క్స్ కవర్ చేయొచ్చు. మీరు ఇక్కడ 12 మార్క్స్ ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి స్కోర్ చేయొచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఈజీ చాప్టర్ అండ్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉన్న చాప్టర్ ఇది. 12 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇక్కడ మీరు కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఎక్సర్సైజ్ ముందు సాల్వ్ ప్రాబ్లమ్స్ మరియు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మాత్రమే వెళ్ళాలి ఎగ్జామ్కి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ కంపల్సరీ 12 మార్క్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఓకేనా? సో మూవ్ టు ద ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ మనకు 168 పేజ్ నెంబర్లో మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకొని ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఫస్ట్ 5.3 అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎన్ని ఏంటంటే పర్ముటేషన్స్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు. సో ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్. డిసిమిలర్ అంటే 1 2 3 సిమిలర్గా లేవు కదండి, డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ వెన్ ద రిపిటేషన్ ఈజ్ అలౌడ్. దాని ఫార్ములా ఏంటంట? ఎన్ పవర్ ఆఫ్ ఆర్. ఓకే, ఎన్ పవర్ ఆఫ్ ఆర్. సో ఎన్ అనేది ఇక్కడ ఒక 4 డిజిట్స్ తీసుకున్నాడు అనుకోండి. 4 డిజిట్స్ అండ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ ఉన్నాయి కదా, టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఒక ఐదు ఐదు నంబర్లు ఇచ్చి దాన్ని 4 డిజిట్స్గా ఫామ్ చేయాలంటే 5 పవర్ ఆఫ్ 4 అట్లా వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం చేయడం ఇలా ఎన్ పవర్ ఆఫ్ ఆర్ అనేది చేయడం మీకు ఎక్సైజ్లో చేసేటప్పుడు చెప్తాను, అప్పుడు ఈజీ అవుతుంది. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అవి చేద్దాం. ఎగ్జాంపుల్ 5.3.3, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి 5.3.3లో ఉంది, చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, 4 డిజిట్ నెంబర్ది, వెన్ ద నంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద 1 2 3 4 5 6 అలా ఇచ్చాడు. సో ఎన్ని ఫార్మ్ అయితే అంటే 6 పవర్ ఆఫ్ 4. ఓకే, అంటే 4 డిజిట్ నెంబర్స్ పైన అంటే ఎన్ని ఎన్ని నెంబర్స్ ఇస్తాడో అన్ని నెంబర్స్ కింద. సో లైక్ 6, అలా 6 పవర్ ఆఫ్ 4 అనేది ఇచ్చాడు. మీరు ఒక పేజ్ నెంబర్ 169లో చూడండి, మీకు దొరుకుతుంది అది. ఏంటి ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ తర్వాత ఇంకోటి ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ ఆర్ థింగ్స్ ఎట్ ఎ టైమ్ విత్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ రిపిటేషన్, దెన్ థింగ్స్ ఆర్ రిపిటేషన్ ఈజ్ నాట్ ఈజ్ అలౌడ్, ఓన్లీ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు. ఇక్కడ ఎట్ ఓన్లీ వన్ సెట్ వన్స్ అన్నాడు, అట్లీస్ట్ వన్ అన్నాడు, వన్ రిపిటేషన్. సో కాబట్టి దాని ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎన్పిఆర్ అనే ఒక ఫార్ములా అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ అదే 169 పేజ్ నెంబర్లో ఉంది, చూడండి ఒకసారి. ఓకేనా? ద గివెన్ వర్డ్ ఈజ్ 6 letters అని ఒక వర్డ్ ఇచ్చాడంట. క్వశ్చన్ అది. ద నంబర్ ఆఫ్ 4 words దట్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ ద 6 letters వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. రిపిటేషన్ అలౌడ్ ఏంటిది? 6 పవర్ ఆఫ్ 4 అవుతుంది. అట్లీస్ట్ వన్ అంటే 6 పవర్ ఆఫ్ 4 మైనస్ 6p4 ఇది అవుతుంది అన్నట్టు. అట్లా అంటే 6 letters వర్డ్ అండ్ 4 times లైక్ 4 ఏంటి 4 letter వర్డ్స్ ఫామ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఈ విధంగా తీసుకుంటాం. దీన్ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంకా నీట్గా చేద్దాం. నా ఇంకోటి ఏంటి ఇక్కడ అంటే, సో 5.3.2 అని ఒకటి ఉంది. సో ద నెంబర్ ఆఫ్, ఇక్కడ ఏ పేజీ నెంబర్లో ఉందండి అంటే, ఆ, ఒక నిమిషం, ఇది 169 పేజ్ నెంబర్లో ఉంది. సో మీరు అక్కడ ఒకసారి పోయి చూడండి. దాని డెఫినేషన్ ఏంది, పాలిండ్రోమ్ డెఫినేషన్ ఇక్కడ మనకు ఇచ్చాడు. ఓకే, సో దాని ఏంటి అంటున్నాడంటే, ఏ నంబర్ ఆర్ ఏ వర్డ్ విచ్ రీడ్స్ సేమ్ ఏదర్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, అంటే ఇటు నుంచి ఇటు చదివినా ఇటు నుంచి ఇటు చదివినా. ఓకే, రోటర్. ఓకే, సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఎలా చదివినా ఈస్ కాల్డ్ ఏ పాలిండ్రోమ్, అంటే సేమ్ వర్డ్ మీనింగ్ వస్తుందంట. అంటే 1 2 3 అండ్ ఇక్కడ నుంచి 1 2 3 2 1, సో 1 2 3 2 1 అట్లా. సో ఇక్కడ 1 2 0 0 కదా, సో ఇది మళ్ళీ తిరిగి రాసిన అంతే వస్తుంది. ఇంకోటి తెలుగులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తెలుగులో ఎగ్జాంపుల్ నేను చెప్పండి ఒకటి. వికట కవి అని వస్తుందిగా, వికట కవి. సో వికట కవి అని ఇట్లా చదవచ్చు, ఇట్లా చదవచ్చు వికట కవి అని కదా. సో ఇది ఒకటి తెలుగులో ఎగ్జాంపుల్ మీకు. ఇంకోటి దాని కిందనే ఒక నోట్ ఇచ్చాడు. సో ద నంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ విత్ ఆర్ డిస్టింక్ట్ లెటర్స్ అండ్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద ఎన్ డిస్టింక్ట్ లెటర్స్ ఈజ్. ఓకే, మనకి ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆర్ అని ఎన్ని నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, n⁻r/2 వెన్ ఎన్ ఈజ్ లైక్ ఆర్ ఈజ్ గివెన్ యాజ్ ఎన్. అంటే ఆర్ అనేది నెంబర్ ఆఫ్ లెటర్స్ లైక్ అట్లా తీసుకుంటామని చెప్పాం కదా, ఒక డిజిట్లో ఇట్లా. సో ఫోర్ ఫోర్ అనేది ఆర్గా తీసుకుంటాం, ఈ 4 digits లాగా. ఇక్కడ కూడా ఇక్కడ ఏమన్నాడు, లెటర్స్ అన్నాడు కదా. సో అది కూడా మనం డిజిట్స్ తీసుకుంటే ఎన్ని 4 digits ఇన్ డిస్టింక్ట్ లెటర్స్ అంటే ఎన్ ఎన్ అని ఉంది కదా. సో n⁻r/2 అంటాం కదా. సో ఆర్ తీసుకున్నప్పుడు దాన్ని సగం చేయాలంట ఈవెన్ ఉన్నప్పుడు, n⁻r/2. సో ఇంకా ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఆర్ అనేది, సో
ఎన్ పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1/2గా తీసుకుంటామని చెప్తున్నాడు. సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. చేద్దాం అప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోయి సెక్షన్ 1 కంప్లీట్ చేద్దాం తొందరగా. ఓకే, నా ఫస్ట్ వన్ సొల్యూషన్ ఇక్కడ find the number of four digits numbers 1 2 3 4 four digit numbers that can be formed using the digits. ఏమేమి డిజిట్స్ ఇచ్చాడు? 1 2 4 5 7 8 అని ఎన్ని డిజిట్స్ అండి? 3 6 డిజిట్స్ ఇచ్చాడు. వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. మీకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాను ఏమవుతుందని. సో ఇది ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సో ఎన్ పవర్ ఆఫ్ ఆర్ అవుతుందని చెప్పాను మీకు. ఓకేనా? సో ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. ఓకే, 6 లెటర్స్ ఉంటే రిపిటేషన్ ఉన్నప్పుడు అంటే 6p1 అవుతుంది, ఇది 6p1 అవుతుంది, ఇది 6p1 అవుతుంది, ఇది 6p1 అవుతుంది. ఓకే, సో అంటే ఏంటి? ఈ ఏరియా నుంచి మనం 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6గా తీసుకోవచ్చు. 6 6 జా 36, 36 6 జా ఇది 36 అవుతుంది, ఇది 36 అవుతుంది. 36 6 జా ఎంత అవుతుంది? 1296 అవుతుంది కదా. సో ఇది రాసేసుకుంటే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఇంకోటి మనకు ఫార్ములా ప్రకారం ఎట్లా వస్తుంది? ఎన్ పవర్ ఆఫ్ ఆర్ కదా. సో ఎన్ అంటే ఏంటి? సో ఎన్ అంటే 6గా తీసుకుంటాం. ఎన్ని డిజిట్స్? 4 డిజిట్స్ కాబట్టి 4 పైన తీసుకుంటాం. అంటే 6 ఇంటూ మళ్ళీ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 1296 వస్తుంది కదా. సో ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 4 డిజిట్స్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ అని ఫార్మ్ అవుతాయి. ఓకే, నవ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. నవ్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. రైమ్ ఇచ్చాడు. సొల్యూషన్స్ ఇక్కడ తీసుకుంటే ఒక రైమ్ HRYME అనే ఒక రైమ్ ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి లెటర్స్? 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ దాన్ని యూజ్ చేసుకొని ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, యూజ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైం అంటే ఒక వర్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైం యూజ్ చేస్తూ చేయాలి. సో ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం అడిగిండు? యూజింగ్ ద అంటే 5 లెటర్ వర్డ్సే మళ్ళీ యూజ్ చేయాల్సినవి కూడా. సో ఇక్కడ ఏమవుతుంది? 5p1 అవుతుంది, ఇక్కడ కూడా 5p1 అవుతుంది. అంటే రీప్లేస్ అవుతూ ఉంటూ 5p1 వస్తుంది. ఇక్కడ కూడా 5p1 అవుతుంది, ఇక్కడ కూడా 5p1 అవుతుంది. సో 5 ప్లేసెస్లో 5 వర్డ్స్ తీసుకున్న కొద్దీ సో దాని వాల్యూ ఏమొస్తుంది? 5 పవర్ ఆఫ్ 5 వస్తుంది. అంటే 5 పవర్ ఆఫ్ 5 అంటే దాని వాల్యూ 3125 వస్తుంది. ఎలా అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 కదా. సో ఇలా 5 5 జా 25, 25 5 జా 625, 625 5 జా లైక్ అలా తీసుకుంటూ వెళ్తే 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625, 625 5 జా 3125. సో ఇలా వస్తుంది. సో ఆ విధంగా మనం క్వశ్చన్ లైక్ ఒక ఫార్ములా ప్రకారం చేసుకుంటే ఎన్ పవర్ ఆఫ్ ఆర్ వస్తుంది. ఎన్ అనేది ఏంటి ఇక్కడ? 5 అండ్ పవర్ ఆఫ్ 5 వస్తుంది సేమ్ 3125. ఇది ఆన్సర్ ఇక్కడ. సో ఏంటి? ద నంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ద 5 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్ వర్డ్స్ ఆఫ్ ది రైమ్ ఈజ్ ఎన్ పవర్ ఆఫ్ ఆర్. Now moving to the third question. Now third question is given is that here ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ. ఒక సెట్ ఏ ఉందంట, లైక్ ఒక సెట్ ఏ ఉంది అండ్ ఎలిమెంట్స్ ఇంటూ ద సెట్ బి. సో సెట్ బి ఎలిమెంట్స్ ఉన్నాయి కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. ఇది 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఓకే, ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్. మొత్తం ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటాయంట, 4 ఎలిమెంట్స్ ఉంటాయంట ఒక సెట్లో. ఓకే, ఏబి సెట్లో. ఓకే, సో దీనికి ఒక కండిషన్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద సెట్ ఏ. సెట్ ఏలో ఎం ఉంటే అండ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి ఎన్ ఉంటే, సో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఎలిమెంట్స్ సెట్ బి ఎన్ ఎలిమెంట్స్ ఉంటే సో దాని ఫార్ములా అవుతుందంటే ఎన్ పవర్ ఆఫ్ ఎం అనే ఒక ఫార్ములా వస్తుంది ఇక్కడ. ఓకే, సో సెట్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే, నేను సెట్ ఏలో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ వాడు ఇచ్చాడు 5 ఇచ్చాడు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ద ఫార్ములా ఏంటి? ఎన్ పవర్ ఆఫ్ ఎం. సో ఎన్ అనేది ఏంటి ఇక్కడ? టోటల్ లైక్ ఏం తీసుకుంటాం? ఎన్ని సెట్ బిలో ఉన్న 4 ఎలిమెంట్స్ని తీసుకుంటాం. ఎంగా ఏం తీసుకుంటాం అన్నాం ఇక్కడ? సెట్ ఏలోని తీసుకుంటాం. సో అంటే 4 పవర్ ఆఫ్ 5 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4గా వస్తుంది. సో ఆన్సర్ ఎంత మీరు చెప్పండి ఒక్కసారి తొందరగా. ఓకే, 1024. వెరీ గుడ్. అంటే ఇది 2 పవర్ ఆఫ్ 10 కదా. 4 పవర్ ఆఫ్ 5ని 2 పవర్ ఆఫ్ 10గా రాసుకుంటే ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 10 అనేది 1024 అవుతుంది. ఈజీగా చెప్పవచ్చు 1024. సో ఇది ఆన్సర్. ఇక్కడ థర్డ్ వన్ది. సో కంటైనింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1024. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్.
ఈ ఫంక్షన్స్ టోటల్ ఏ టు బి అన్నట్టు. ఇట్లా ఏ టు బి అని ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని ఫంక్షన్స్ వస్తాయంట, 1024 ఫంక్షన్స్ వస్తాయంట. సో ఇది ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసాం సెక్షన్ 1. ఖచ్చితంగా ఈ డెఫినేషన్స్ పార్ట్ చూసుకోండి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా ఇప్పుడు చెప్పేస్తాను మీకు, అవి ఏవి ఇంపార్టెంట్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి, ఒక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. 4 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పేశాను. దానిలో థర్డ్ ఎగ్జాంపుల్ ఉంది అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ చేయండి. 170 పేజ్ నెంబర్లో ఫోర్త్ ఎగ్జాంపుల్ ఉంది. అండ్ తర్వాత సాల్వ్ కొన్ని 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఇంకో 5 ఎగ్జాంపుల్ కూడా ఉంది కింద. ఓకే, చాలా ఈజీ అది కూడా. తర్వాత 5.3.4లో కొన్ని ఏంటి ఉన్నాయి, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్, సేమ్ అదే ఉంది. ఇంకా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కొన్ని, ఆ డివిజిబిలిటీ రూల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిజిబిలిటీ రూల్స్. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే 1తో డివైడ్ అయితే ఏంటి, 2తో డివైడ్ అయితే ఎట్లా వస్తుంది, 3తో ఎట్లా డివైడ్ అవుతుంది, 4తో ఎట్లా ఒక నెంబర్ అనేది. ఓకే, 2తో డివైడ్ అయితే ఏంటి, 2 కానీ 4 కానీ ఉన్నప్పుడు చివరి నెంబర్లో ఇట్లా డివిజిబుల్ అవుతాయి అన్నట్టు. 3తో ఏంటి అవుతాయి, సమ్ ఆఫ్ ద డిజిట్స్, 4తో ఏమవుతాయి లాస్ట్ 2 డిజిట్స్ అని. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా నీట్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, అప్పటి వరకు ఈ సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ గైస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ గైస్.